హనుమకు తమలపాకులతో పూజ చేస్తే ఎందుకు ఇష్టమంటే, తమలపాకుకు సంస్కృతంలో నాగవల్లి అని పిలుస్తారు. తమలపాకు మొదటగా ఎక్కడ పుట్టింది అంటే, దేవేంద్రుడు తన యొక్క వాహనమైనటువంటి ఐరావతం అంటే ఏనుగు ఉంటుంది కదా! ఏ స్తంభానికి వేసి కడతాడో ఆ స్తంభానికి ఒక లత పుడుతుందంట. తనంత తానుగా ఆ పుట్టిన లత నాగవల్లి. నాగ అంటే ఏనుగు. ఏనుగును కట్టిన స్తంభానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు. మన రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఎప్పుడూ నమస్కరిస్తూ కూర్చోగలిగిన వారు ఒక హనుమ మాత్రమే. అంతటి ప్రజ్ఞ కలిగిన వాడు, అంతటి నిశ్చలమైన మనస్సు కలిగిన వారు మన హనుమ ఒక్కలే. ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు హనుమ ఒక్కలే. కాబట్టి ఇన్ని గుణములు కలిగిన మహావీరునికి తమలపాకులతో పూజ చేస్తారు. తమలపాకులతో పూజ చేయడము అంటే ఆయన గుణముల యందు మనకి ప్రీతి ఎక్కువ అని అర్థం. జై శ్రీరామ్, జై హనుమాన్.